రాష్ట్రానికి ఆపద్ బాంధవులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ప్రకృతి వైపరీత్యాలలో వారు చేసిన సేవలు మరువలేనివని కోనసీమ జిల్లా రామచంద్రపురం తెలుగు మహిళలు పేర్కొన్నారు. రామచంద్రపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి దిష్టి తీసి గుమ్మడికాయలు పగలగొట్టారు. ఈ సందర్భంగా సుంకర్ పావని మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ క్రమంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రాజేశ్వరి మాట్లాడుతూ మా తాతయ్య కోక నరసింహారావు నాయుడు తిమ్మాపురం ప్రాంతంలో స్కూల్ కోసం ఎకరా భూమిని ఇచ్చారని, అదేవిధంగా సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని నిర్మించారని, తాము లేడీస్ క్లబ్లో కళ్యాణ వేదిక నిర్మించామని తెలిపారు. సమాజంలో సేవలందించేందుకు తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ కిరణ్, దుగ్గన బాబ్జీ, అడబాల సత్యనారాయణ, డాక్టర్ సిహెచ్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. గత వారం నుంచి కూడా విజయవాడ మహానగరంలో ఎంత వరద వచ్చిందో మనందరూ కూడా చూసాం. చాలా ప్రజలందరూ కూడా, విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ వరదలు తీసుకుపోతే ఏమైపోతారని మనందరం కూడా చాలా పోయి చాలా ఇదిగా ఫీల్ అయ్యాము. ఒకటి ఏంటంటే, వరద రావడం అనేది చాలా విపత్తది, పెద్ద ప్రమాదమే. కానీ వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండబట్టి ఈ ప్రభుత్వంలో ఎన్నో పనులు ఆయన చేసుకుంటున్నారు కనుక, గతంలో ఉరువు తుఫాను చూసాం, అదే విశాఖపట్నంలో, అది 10 రోజుల్లో మొత్తం చక్కబెట్టేసి ఆయన రాగలిగారు. అంటే అంత మంచి నాయకుడు ఎన్నుకోవడం ప్రజలందరూ అదృష్టం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో పాలాభిషేకం చాలా అదృష్టం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు వాసించడి సుభాష్ గారికి, ప్రభుత్వం అందరూ కూడా, నియోజకవర్గ మహిళలందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈరోజు మాకు మొత్తం విజయవాడ అంతా కూడా బీభత్సం అయిపోయి వరద నీటిలో ఉన్న ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళు నీటిలో వెళ్ళి అయినా నేనున్నాను, మీకు అండదండగా నేను ఉంటాను అని ప్రజల్ని ప్రోత్సహించి ధైర్యం చెప్పిన ఎవరైనా ఏకైక నాయకుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే.